నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒకటి ఉంది. సో దాంట్లో మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటాయని చెప్తుంటారు. సో అసలు ఈ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఏంటి, అవి అసలు స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడతాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ప్రకారము గ్రాడ్యుయేషన్ అంటే అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిగ్రీ, BBA, BCom ఏదైనా అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్లో మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ పాలసీని తెస్తున్నారు. ఆల్రెడీ చాలా యూనివర్సిటీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేసాయి. మిగతా యూనివర్సిటీస్ కూడాను వచ్చే 1-2 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా అమలు పరుస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీని విషయం ఏంటి? మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అంటే ఇప్పుడు 4 సంవత్సరాల్లో పూర్తి అవ్వాల్సిన ఒక కోర్స్, ఇంజనీరింగ్ తీసుకుందాం, 4 సంవత్సరాలు పూర్తి అవ్వాల్సిన ఒక కోర్సుని 8 ఇయర్స్లో పూర్తి చేయడానికి అవకాశం యూనివర్సిటీ వాళ్ళకి అందిస్తుంది. 8 ఇయర్స్లో పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు మొదటి సంవత్సరం అయిన తర్వాత ఇన్ కేసు స్టూడెంట్ దాని తర్వాత ఎగ్జిట్ తీసుకుంటే తనకి సర్టిఫికేట్ ఇస్తారు. సెకండ్ ఇయర్ అయిన తర్వాత తీసుకుంటే డిప్లొమా ఇస్తారు. థర్డ్ ఇయర్ అయిన తర్వాత ఎగ్జిట్ తీసుకుంటే డిగ్రీ వస్తుంది. ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత ఆనర్స్ వస్తుంది. ఇది NEP ఇచ్చిన గైడ్ లైన్స్. సెకండ్ ఇయర్ అయిన తర్వాత నేను డిప్లొమా తీసుకొని వేరే కోర్స్ చేసుకొని లేకపోతే ఏదైనా జాబ్ చేసుకొని మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత బ్యాక్ వచ్చి నా 4 ఇయర్స్ డిగ్రీని నేను పూర్తి చేసుకోవచ్చు. దీన్నే మనం మల్టిపుల్ ఎంట్రీస్ మల్టిపుల్ ఎగ్జిట్స్ అని కూడా అంటాం. దీనివల్ల స్టూడెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్టీడిసిప్లినరీ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ అనేది అవసరం కాబట్టి ఉన్న మన కాలేజీలో కనుక మల్టిపుల్ కోర్సెస్ చేయలేని పరిస్థితుల్లో స్టూడెంట్స్ 2-3 కోర్సెస్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఓకే, అయితే మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఇలా గ్యాప్ తీసుకోవడం సేఫే అంటారా మీరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాప్ తీసుకోవటం అనేది టెక్నికలీ సేఫే, సైకలాజికలీ సేఫా కాదనేది క్వశ్చన్. ఓకే, సైకలాజికలీ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం చదువు నుంచి బయటపడతామో దాని తర్వాత మళ్ళీ చదువుకి రావటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం లైఫ్ లాంగ్ లెర్నర్స్, అంటే జీవితం మొత్తం మనం నేర్చుకుంటూనే ఉండాలి, ఒక స్టూడెంట్ లానే ఉండాలి. అలాంటి యాటిట్యూడ్ లేకపోయినా సరే ఇబ్బందే. అలాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషికి మల్టిపుల్ ఎగ్జిట్ మల్టిపుల్ ఎంట్రీస్ అనేది వర్కౌట్ అవుతుంది. అలాంటి యాటిట్యూడ్ లేకపోతే ఈ మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ వర్కౌట్ అవ్వకపోయినా సరే ఫ్యూచర్లో ఆ యాటిట్యూడ్ కూడా వర్కౌట్ అవ్వదు. సో ఇది మనకి వెస్టర్న్ కల్చర్లో అమెరికాలో ఎప్పటి నుంచో ఉండింది, ఇండియాలో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా మంచి విషయమే. ఓకే, అయితే కొంతమంది కాలేజెస్కి వెళ్ళి డిగ్రీస్ చేస్తారు, బట్ ఇప్పుడు టైం లేని పరిస్థితుల్లో కొంతమంది ఆన్లైన్లో కూడా డిగ్రీ చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్లో డిగ్రీ చేసే వాళ్ళకి రియల్గా డిగ్రీ తీసుకునే వాళ్ళంత వాల్యూ ఉంటుందా ఆన్లైన్ డిగ్రీకి? ఆన్లైన్ డిగ్రీస్ అన్నీ కూడాను UGC ప్రకారం, UGC అనేది మన మెయిన్ అండర్ గ్రాడ్యుయేషన్స్ మొత్తానికి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ అంటాం. దానికి వాళ్ళు ఇచ్చిన పాలసీ ప్రకారం ఆన్లైన్ డిగ్రీస్ ఆర్ ఈక్వల్ టు ఆఫ్లైన్ డిగ్రీస్. ఆన్లైన్ డిగ్రీస్ సర్టిఫికేట్స్లో కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఆన్లైన్ అని రాయట్లేదు. ఈరోజు ఎంతోమంది పిల్లలు ఇంజనీరింగ్తో పాటు, మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్తో పాటు ఆంట్రప్రినర్షిప్, స్టార్టప్స్ ఐడియాస్ ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి BBA కూడా చేయాలనిపిస్తుంది, MBA కూడా చేయాలనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను మొదటి ఇంజనీరింగ్ పూర్తి చేస్తాను, ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ MBAకి వెళ్తాను. ఇప్పుడు మనం అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని లీనియర్ థింకింగ్ ప్రాసెస్ అంటాం. లీనియర్ థింకింగ్ అంటే ఇది అయిన తర్వాత ఇది, ఇది అయిన తర్వాత అది, అదైన తర్వాత ఇది అని. ఇప్పుడు లీనియర్ థింకింగ్ అనేది అసలు మనకు వర్కౌట్ అవ్వదు. మనం లీనియర్గా ఆలోచిస్తున్నాం, కానీ బయట ఇండస్ట్రీలో జాబ్స్ మార్కెట్లో గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ బయట ఎక్స్పోనెన్షియల్గా చేంజెస్ అవుతున్నప్పుడు మన లీనియర్ థింకింగ్ వర్కౌట్ అవ్వదు. ఇంజనీరింగ్తో పాటే ఇప్పుడు IIM బెంగళూరులో BBA ఆన్లైన్ డిగ్రీస్ మనం చేసుకుంటూ ప్యారలల్గా ఇంజనీరింగ్ కోర్సును కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. అంటే అదే 4 సంవత్సరాల్లో నాకు డ్యూయల్ డిగ్రీస్ కూడా వస్తుంది. IIM బెంగళూరు గ్రాడ్యుయేట్ని అవుతాను, ప్యారల్గా నాకు నచ్చిన కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఇట్లా డ్యూయల్ డిగ్రీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ డిగ్రీని స్టాండ్ అలోన్గా ఓన్లీ ఆన్లైన్ డిగ్రీ చేసుకుంటూ జాబ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కంప్లీట్లీ వ్యాలిడ్. దీన్ని గవర్నమెంట్ ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్. ఓకే.